నమస్కారం. బాగున్నారా? సుభద్ర, సుజాత, బాల్ని, రామారావు, హలో దామోదర్, ప్రభాకర్, ఆల్ గుడ్డా, అందరూ బాగున్నారా? ఇందాకటి నుంచి చూస్తున్నారు, అసలు ఏం ఆన్సర్లు ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వదిలేస్తే యాంకరింగ్ చేసేలా ఉన్నారు. అమ్మో, కొన్ని టైటిల్స్ వినడానికి బాగుంటాయి, కొన్ని టైటిల్స్ అద్భుతంగా ఉన్నాయంటాయి, కానీ కొన్ని టైటిల్స్ మాత్రం మళ్ళీ 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 వినాలనిపిస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం టైటిల్ అండి, అసలు ఏం టైటిల్! నాకు చెవులో తేనె పోసినట్టు, అమృతం పోసినట్టు, పాలు పోసినట్టు, అబ్బబ్బబ్బా, అసలు హిమాలయాల్ని ఎక్కి నేను రెస్ట్ తీసుకుంటున్నట్టు అంత హాయిగా ఉందండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎంత ఆలోచించి పెట్టారండి టైటిల్. నేను అనుకోవడం, మన ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనిపించేలా ఉండాలి సినిమా అని చెప్పారు మన డైరెక్టర్ తిరుమల కిషోర్ గారికి. మీకెందుకు సార్, ఇంట్లో నేను అలాగే అనుకుంటూ ఉంటాను, బయట కూడా అంతే, నేను పెట్టేస్తాను చూడండి అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ గారు, సార్ మా ఇన్స్ట్రుమెంట్స్ కూడా అదే అంటున్నాయి అన్నారు. ఇక మన హీరో శర్వానంద్, ఆల్వేస్ రెస్పెక్టింగ్ ఉమెన్. సో శర్వానంద్ అండ్ రష్మిక, అలాగే రాధిక గారు, ఖుష్బూ గారు, ఊర్వశి గారు, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఫుల్ తారాగణంతో సినిమానే ఫుల్ హౌస్ లాగా అనిపించేటువంటి హౌస్ఫుల్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ proudly presents the pre-release event of ఆడవాళ్ళు మీకు జోహార్లు, powered by Lot Mobiles and KLM Fashion Mall. Our associate sponsors are Vijeta Supermarket, Vasudha Life Spaces, Ushodaya Supermarket, Priya Gold and Srini Infra. Our broadband partners are Excel Broadband. Movie partners are My Movie Bazaar and Brochil. Music is on Lahari Music, and event is organized by the one and only #1 promotion company Shreyas Media. సో ఈరోజు ఈ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం చెప్తూ ఆల్రెడీ టీజర్ చూశారు, కొంతవరకు మనకి సినిమా లైన్ ఏమిటో అర్థమైంది. ఇంకొకసారి చూసేద్దాం. అసలు ఆ టైటిల్ ఎన్నిసార్లు వింటే ఏంటండి, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఏదమ్మా, ఒకసారి మా గురించి నా టైటిల్ వేయండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు టీజర్ వేయండి అమ్మా, వేయండి. అది అలా నవ్వుతున్న అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పెళ్లి కాని అబ్బాయిలు ఇంకా ఉన్నారా ఇక్కడ? ఇలాగే ఫ్యామిలీలో ప్రాబ్లమ్సా? ఆడవాళ్లే జరగనివ్వటం లేదా? నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరు ఉండుండ్రు. మీకు తొందరగా పెళ్ళై ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే చాలు అనుకునే వాళ్ళు ఉండుంటారు ఇక్కడ గ్యారంటీగా. అలాంటి వాళ్ళతో తర్వాత మాట్లాడతాం. కానీ అసలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ అంటే అద్భుతమైనటువంటి సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్. త్వరలోనే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రామారావు ఆన్ డ్యూటీ రాబోతుంది, విరాట పర్వం రాబోతుంది. సుధాకర్ చెరుకూరి గారు అండ్ అలాగే శ్రీకాంత్ గారు సినిమా మీద బాగా ఇష్టంతో మనకి ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి బ్యానర్ గురించి ఒక చక్కటి ఏవి చూసేద్దాము. కమాన్, మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మీద ఒక చక్కటి చిక్కటి ఏవి ప్లీజ్. కథని కంటెంట్ని నమ్మినటువంటి మన హీరో శర్వానంద్ సినిమా వస్తుంది అంటే డెఫినెట్లీ ఇందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ ఇక్కడ. అందులోనూ జోడీగా మన రష్మిక మందన అయితే ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా అదుర్సు అంతే. ఖుష్బు గారు, వెరీ వెరీ వామ్ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే మరొకసారి మా స్పాన్సర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు, powered by Lot Mobiles and KLM Fashion Mall. Keep loving more. Associate sponsors are Vijeta Supermarket, Vasudha Living Spaces Private Limited, alage Ushodaya Supermarket, Priya Gold and Srini Infra. Our broadband partners are Excel Broadband and media partners are My Movie Bazaar and Brochil. Music is on Lahari Music and event is organized by Shreyas Media, India's one and only movie promotion company. ఓకే, సో మాంగళ్యం సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది, లిరికల్ వీడియో మనం చూసాము. అయితే మాంగళ్యం సాంగ్ లిరిక్ రైటర్ ఎవరో తెలుసా మీకు? దేవిశ్రీ ప్రసాద్ గారు. ఒక్క టాలెంట్ కాదండి ఆయన దగ్గర, అసలు పాటలు కంపోజ్ చేస్తారు, పాటలు రాస్తారు, పాడతారు. దేవి గారు మీరు వచ్చేసారా? యాంకరింగ్లోకి మాత్రం రాకండి. అమ్మ బాబోయ్, ఎన్ని టాలెంట్లు దాచిపెట్టారు ఆయనలో. సో దేవి గారు రాసినటువంటి కంపోజ్ చేసినటువంటి ఈ సాంగ్ని మనం విజువలీ ఈరోజు ఇక్కడ చూడబోతున్నాము. బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు రెడీ? వా, కళకళ్ళాడిపోతుంది శిల్పకళా వేదిక సాంగ్ చూడ్డానికి. ఎంతమంది పెళ్లి కాని అబ్బాయిలు రెడీనో సినిమా చూడ్డానికి.
ఓకే, ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి వేణు ఉడుగులు గారు, డైరెక్టర్ ఆఫ్ విరాట పర్వం, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రండి రండి వేణు గారు, రండి, ధైర్యంగా రండి, నేనే ఉన్నాను ఇక్కడ, రండి. అలాగే సత్యం సూర్యం గారు, రామారావు అండ్ డ్యూటీ డిఓపి గారు, సత్యం సూర్యం గారు డిఓపి, మన డిఓపి రామారావు ఆన్ డ్యూటీ ఎక్కారా ఆయన వెళ్ళి. మన నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ సీను గారిని, సీను గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మనకి స్పెషల్ గెస్ట్లుగా మన డైరెక్టర్ సుకుమార్ గారు, అలాగే నాలాంటి 2 బ్యూటిఫుల్ గర్ల్స్ కీర్తి సురేష్ అండ్ సాయి పల్లవి రాబోతున్నారు. బట్ కాంపిటీషన్స్ అసైడ్ ఎవరి బ్యూటీ వాళ్ళది. ఓకే, సో మీరిద్దరూ కలిసి ఇప్పుడు జనరలీ మనకి ఏదైనా సాంగ్ లాంచ్ అవుతుందంటే రిమోట్ ప్రెస్ చేయడము, లాంచ్ అనడం అలా కాదు. ఈరోజు మీరిద్దరూ ఒక మాట ఒప్పుకొని తీరాలి, అది చెప్తే సాంగ్ లాంచ్ అయిపోతుంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు, అది చాలు. రెడీ? ఆడవాళ్ళు మీకు జోహార్లు. మీకు మ్యారేజ్ అయిందండి? ఆ భయం కనిపిస్తుంది ఆయనలో. వెంటనే చెప్పేశాడు ఆయన. సార్ మీరేంటి చెప్పలేదు అసలు? ఈ బోత్ ఆఫ్ ఫ్రమ్ వరంగల్, అతను చెప్తే మేము చెప్పినట్టే. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఆ సీను గారు ఏమంటే అదే చెప్పేశారు కదయ్యా, వేయండి, సాంగ్ వేయండి, మాంగళ్యం అది. సో ఈ రోజు మొట్టమొదటిసారిగా మాంగళ్యం సాంగ్ రిలీజ్ అయ్యింది. సీను గారు రండి, వేణుగారు రండి, ఇద్దరు రండి. మా డైరెక్టర్ తిరుమల కిషోర్ గారు ఇక్కడే ఉన్నారు. మేము ఇప్పటివరకు మాంగళ్యం సాంగ్ అంటే సినిమాల్లో ఇంకొక రేంజ్లో చూసాము, కానీ ఈ మాంగళ్యం సాంగ్ చాలా డిఫరెంట్గా ఉందండి. కాదేమిటో తర్వాత తెలుస్తుంది మాకు మార్చి 4th. సార్ మీరు. హలో, మీ ఫ్యామిలీలో మీరు ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబర్కి బా ఆడవాళ్ళు మీకు జోహార్లు అనాలి అంటే ఎవరికి చెప్తారు? ఇట్లాంటి అప్పుడెప్పుడు బాలచందర్ గారు ఒక పాట ద్వారా ఎంటైర్ మహిళా ప్రపంచానికి ట్రిబ్యూట్ ఇచ్చారు. అవును. ఇప్పుడు తిరుమల కిషోర్ గారు ఏకంగా మెయిన్ స్ట్రీమ్ సినిమా తీసి ఆడాళ్ళందరికీ కూడా ఒక గ్రేట్ ట్రిబ్యూట్ ఇస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఎంత నైస్గా తప్పించుకున్నారు తెలుసా. కానీ మీ ఫ్యామిలీలోంచి మీరు చెప్పలేదు ఎవరికో? ఆబ్వియస్లీ మా వైఫ్. అది లేకపోతే మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. థ్యాంక్స్ అండి, వెరీ నైస్. సీను గారు మీరండి, మీ ఫ్యామిలీలో ఎవరిని చూసినప్పుడు మీకు బా అసలు వాట్ హార్డ్ వర్క్, అసలు ఎంత కష్టపడుతుంది. ఆయన వెళ్ళిపోయారండి, వస్తారు మళ్ళీ, నేనున్నానుగా. ఓకే, అసలు ఎంత కష్టపడుతుంది, అసలు ఎంత ఫ్యామిలీ కోసం అని మీకు ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది? సింపుల్ ఆన్సర్ కదా, అమ్మ. అంతే, అమ్మ. ఎస్, మార్కులు ఇక్కడ కొట్టేశారు ఆయన కొంచెం కందిపప్పు కొట్టేసి వెళ్ళారు. అంటే అక్కడ మ్యారీడ్, ఐఎమ్ అన్మ్యారీడ్ కాబట్టి అక్కడ భార్య చెప్పాలి, అమ్మ చెప్పాలని. అన్మ్యారీడా? ఎస్ ఎస్. అంటే మీకు కూడా పెళ్లి కాకుండా ఆపేస్తున్నారా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్? రాధిక గారు లాంటి వాళ్ళు, ఊర్వశి గారు లాంటి వాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో కూడా? డోంట్ నో, ఈ సినిమా చూసినాక కిషోర్ సార్ని అడగాలన్నమాట. అంటే మీరు రిజెక్ట్ చేసేటువంటి స్టేజ్ నుంచి ఓకే, ఎందుకులేండి, త్వరలోనే జరిగిపోవాలండి మీకు మ్యారేజ్. థ్యాంక్ యూ. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారండి, మీకు తప్పకుండా జరుగుతుంది పెళ్లి. ఇందులో జోకేం లేదు. సరే, మీలాంటి అమ్మాయి దొరకాలని ఆ దేవుని వేడుకుంటున్నాయి. అంతమంది ఆ బాలలు, ఆ బాలికల సమక్షంగా నెక్స్ట్ ఈవెంట్కి వచ్చేసరికల్లా సీను గారి మ్యారేజ్ ఖాయం. విదిన్ 1 month అండి, అది రామారావు అండ్ డ్యూటీ 1 month ఉంది. అప్పటికి సెట్ చేస్తారా మీరు? సెట్ కష్టం అండి. నెక్స్ట్ ఈవెంట్ అదే. అలాగేనండి, నేను ఒకసారి కనుక్కుంటాను. వీళ్ళ ఫ్యామిలీ దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయండి. అంటే వాళ్ళు చాలా బాగుండే వాళ్ళకి కూడా కొంచెం మూతి ఇలా పక్కకి వెళ్ళిందని, కన్ను ఇలా ఉందని చెప్పారు. కానీ నిజంగా వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి నేను ఆ ఫోటోలోంచి కొన్ని తీస్తాను. అందుకే ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్, థ్యాంక్ యూ అండి. షల్ ఐ లీవ్? నో, టుడే నో లీవ్ ఫర్ యూ. టుడే నో లీవ్. మీరు ఓన్లీ మనం దీని గురించి మాట్లాడాం, కానీ మీరు సినిమా గురించి అలాగే మన టీంకి విషెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సినిమా గురించి అంటే డైరెక్టర్ గారు మాట్లాడతారు. డైరెక్టర్ గారు సినిమా గురించి మాట్లాడతారు, విషెస్ చెప్తారేమోనని. సినిమా. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ దిస్ డయాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లెజెండరీ యాక్ట్రెసెస్ లైక్ ఖుష్బు గారు అండ్ రాధిక గారు. అందరు రాలేదండి, వెయిటింగ్ ఫర్ దెమ్.
యాక్చువల్గా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటే యాక్చువల్గా హీరోయిన్ సెంట్రిక్ ఉన్న సినిమాలు తీయాలన్నా, హీరోయిన్ సెంట్రిక్ ఉన్న టైటిల్స్ పెట్టాలన్నా ధైర్యం ఉండాలండి. నేను చూసిన కొంతమంది డైరెక్టర్లలో కిషోర్ తిరుమల గారు ఒకరండి. అంటే నేను శైలజ అని పెట్టి హిట్ కొట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళు మీకు జోహార్లు అని చెప్పి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. అండ్ ఆల్సో ఇంతకుముందు మనం గమనిస్తే ఎక్కువగా దాసరి నారాయణ రావు గారు అంటే లేడీస్ హీరోయిన్స్ మీద మూవీ తీసేది, లైక్ ఒసే రామలమ్మ కావచ్చు, అమ్మ రాజీనామా కావచ్చు. ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు తీశారు. ఇప్పుడున్న మన దర్శకుల్లో కిషోర్ తిరుమల గారు ఇలా అంటే ఫ్యామిలీ మొత్తం ఆహ్లాదంగా కూర్చొని పిల్లల నుంచి పెద్దల వరకు హ్యాపీగా చూడొచ్చండి ఈ సినిమా. అంతకుముందు నువ్వు నాకు నచ్చావు మూవీ ఎలాగా ఉంటుందో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, అలాంటి మూవీ రాక మనకి చాలా ఇయర్స్ అవుతుంది. ఐ ఫీల్ వెన్ ఐ సా ద ట్రైలర్ ఐ ఫెల్ట్ సంథింగ్ ఇన్ ఇట్, లైక్ నువ్వు నాకు నచ్చావు లాగా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ కిషోర్ సార్ అండ్ మై ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ శ్రీకాంత్ రెడ్డి గారు. నాకైతే ఒక నమ్మకం ఉందండి, కొన్ని బ్యానర్స్ అలా నిలిచిపోతాయి హిస్టరీలో. ఈ ఎస్ఎల్విసి అనే బ్యానర్ ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ అందరూ ఈ బ్యానర్ని ప్రేమిస్తారు. వీరటాపర్వం సినిమాతో ఈ బ్యానర్ని గౌరవిస్తారు. దసరా సినిమాతో ఈ బ్యానర్ని గుర్తుంచుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్. ఎస్, బ్యానర్ నుంచి వచ్చే అన్ని సినిమాలు మీరు కవర్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ సీను గారు. డిస్ట్రిబ్యూటర్స్లో మా నైజాం డిస్ట్రిబ్యూటర్ సీను గారికి ఒక స్పెషల్ క్రేజ్ ఉందన్నమాట. ఓకే, మాంగళ్యం సాంగ్ విజువల్ చూసేశారు, కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్కి శ్రేయస్ టీమ్ రెడీగా ఉన్నారు విత్ చైతన్య మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ఫర్ ద మాంగళ్యం పర్ఫార్మెన్స్. వస్తున్నా, ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. అది సో మాంగళ్యం సాంగ్ మీరు చూశారు ఆల్రెడీ, లిరికల్ వీడియో చూశారు, ఇవాళ వీడియో చూశారు, డాన్స్ పర్ఫార్మెన్స్ చూశారు. మార్చి 4వ తారీఖున సినిమా వెళ్ళి చూస్తున్నారా లేదా చెప్పండి. సినిమా కోసం మన తెలుగు ప్రేక్షకులు ఆవురు అంటూ ఉంటారు, ఎప్పుడు మంచి సినిమా వస్తుంది చూసేద్దాము అని. మొన్నే వెళ్ళి భీమ్లా నాయక్ సూపర్ డూపర్ హిట్ చేసేశారు. ఇంక ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాని మగవాళ్ళు ఆడవాళ్ళు ఫ్యామిలీలు కలిసి వెళ్ళి చూసేస్తారు. మామూలుగా ఏదైనా ఒక టైటిల్ పెట్టారనుకోండి, జనరలీ మగవాళ్ళు ఫస్ట్ వెళ్తారు, తర్వాత బాగున్నట్టయితే ఆడవాళ్ళని తీసుకొని వెళ్తారు. కానీ టైటిల్లోనే ఇలా ఉంది కాబట్టి ఆడవాళ్ళు వెళ్తున్నట్టయితే ఒకళ్ళు వెళ్ళరు, మొత్తం ఫ్యామిలీని అంతా తీసుకొని వెళ్ళిపోతారు. కుదిరితే పక్కింటి ఫ్యామిలీ కూడా వెళ్తారు. కాబట్టి ముందు చూపుతో బాగా ఆలోచించి మా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారు, శ్రీకాంత్ గారు అండ్ తిరుమల కిషోర్ గారు ఈ టైటిల్ పెట్టారని నాకు అనిపిస్తుంది. ఎనీవే, తిరుమల కిషోర్ గారి గురించి చెప్పాలి అంటే, నేను శైలజ లాంటి సినిమాని తీసినటువంటి అద్భుతమైన డైరెక్టరు. అండ్ ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక టైటిల్ పెట్టినందుకే ఆయనకి ఏ అవార్డు అంటే ఆ అవార్డు ఇచ్చేసేయచ్చండి. ఎక్కడ ఆయన గురించి ఒక ఏవి ప్లే చేయండి, తిరుమల కిషోర్ గారి గురించి. కిషోర్ గారు అసలు ఇలాంటి ఒక సినిమాని తీసి ఎంటర్టైన్ చేయబోతున్నారు ఆన్ March 4th. ఈ సందర్భంలో నేను కిందకి రాగానే మైక్ ఎట్టు పెడతానా అని చెప్పి నవీన్ గారు వెయిటింగ్, వెళ్ళట్లేదు. ఖుష్బు గారు మీరు కాదు, కిషోర్ గారు ఒక క్వశ్చన్ అడిగేసి నేను అటు వెళ్ళిపోతానండి. ఒక చిన్న డౌట్ నాకు. ఆల్మోస్ట్ ఈ సినిమాలో ఎంతమంది ఆడవాళ్ళండి? ఖుష్బు గారు, రాధిక గారు, ఊర్వశి గారు, కళ్యాణి గారు, రాజ్శ్రీ గారు, ఝాన్సీ గారు, నేను ఒక్కదాన్ని తప్ప ఆల్మోస్ట్ మిగిలిన వాళ్ళందరూ ఉన్నట్టున్నారు. ఇండస్ట్రీలో రజిత గారు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఇంతమందితో ఆడవాళ్లతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఇంతమంది లేకపోతే ఈరోజు ఈ సినిమా లేదండి. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ సినిమా స్పెషల్. ఓకే, మీరు మాలలో ఉన్నప్పుడు మీరు ఇలా చెప్పారు, కానీ అంతకుముందు నేను ఇంకొకటి విన్నాను మీ దగ్గర. అదేంటంటే లైట్గా అలా నవ్వేసి మీరు కోపం, బాధ, ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, డిప్రెషను, టెన్షను ఇవన్నీ కలిసి దానిపైన ఒక లేయర్ ఉన్నప్పుడు నోరలా తెరుచుకొని ఆటోమేటిక్గా అలా కూడా మీకు అయ్యిందని తెలిసింది. అంటే ఒకటే లాంటి బ్లౌజుల గురించి, నెక్లెస్ల గురించి, లేదా ఈ చీర నాకెందుకు, ఆ చీర ఆవిడకెందుకు, ఆవిడ ముందుకెందుకుంది, నేను వెనకాల ఎందుకున్నాను, అప్పుడే ఇలా జరిగిందని కాదు, ఏమో అని అడుగుతున్నా. లేదుగా? లేదండి. మీరు మాలలో ఉన్నారు కాబట్టి మీరు నిజమే చెప్తారు. ఎస్, సో ఇలా జరుగుండదు. డెఫినెట్లీ